అగ్నిగోల్డ్ వేసినప్పుడు ఏం 6 సంవత్సరాలకి 2 లక్షలు వేస్తే నెలలోనే ఎత్తేసారన్నమాట. అది ఎత్తేస్తే మంచి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇల్లు కూడా అల్లిపారు ఇల్లు ఉన్నప్పుడు అప్పులతోనే అయిపోయాం. అది అయిపోయిన తర్వాత అలా బాధపడి జగన్ పేరు వచ్చిన కానీ నుంచి కాస్త కేసు పోయిన సంవత్సరం నుంచి 10 ఒకటి 20 ఒకటి అగ్నిగోల్డ్ వేశారండి. జగన్ సార్ వేశారు. ఇది అగ్నిగోల్డ్ జగన్ గారి ద్వారా వచ్చింది. అతను వచ్చిన కానీ నుంచి పథకాలు పెట్టిన వాళ్ళు ఆటోలు 15,000 వేయడం, మధ్యకాలు 15,000 వేయడం, ఈ 18,000 వేయడం, ఒక స్కూల్ పిల్లలకి డబ్బులు వేయడం. అప్పుడు అతను వేసిన కానీ కొంచెం రూపురేఖలు అన్నీ మారాయండి. అది లైఫ్ అయితే అతను వచ్చిన కానీ కొంచెం పర్వాలేదు సార్. ఏదైనా సరే పనికైనా సరే ఇప్పుడు రేట్లు పెరిగి అతను కొంచెం మనకి రేట్లు అతను పెంచినా సరే మనకి రేట్లు పెరిగాయండి. ఆ పని అప్పుడు ఎంత 400-500 ఇప్పుడు వేసి 1500 ఇస్తున్నారు దేవుడికి. అది పెన్షన్ అయితే మరి తిరిగిలేదండి. వానలు మటుకు ఇంటికి వచ్చి తెల్లారు 4 గంటలు లేపేసి ఇంట్లో మరీ లేపి ఇస్తున్నారండి. పెన్షన్ విషయాలు అయితే నెంబర్ 1 సార్. అప్పుడైతే తెలుగుదేశం ఉన్నప్పుడు అది ఆడవాళ్ళు ముసలోళ్ళు గిసలోళ్ళు ఎంఎం స్కూల్ కాడికి వెళ్ళి అందుకుండేవారు కాదు. వాళ్ళకి ఇస్తే ఒకరికి ఇచ్చేవారు కాదు. ఎండలో అలా మరిగిపోయి ఉండేవారు అన్నమాట. అప్పుడైతే చాలా తక్కువ. ఇప్పుడైతే 3,000 అంటే చాలా ఒక నెల బతికి వచ్చిండి ఆ డబ్బులతో ఆ సంస్థ అయితే. అప్పుడు ఫస్ట్ 2-3 సంవత్సరాల కింద అయితే లేని వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు డబ్బులు వేసిన వల్ల పండుగలు చేసుకున్నారండి అతని పేరు చెప్పుకొని. అది తేడా అంటే మరి అతనికి ఏ పథకాలు ఏం పెట్టలేదండి. లేడీస్ని బాగా ఉపయోగించుకున్నాడు కానీ మగవాళ్ళు మటుకు ఉపయోగించుకోలేదు. ఎన్నికలు అయితే మాకు అది జగన్ వచ్చేస్తారండి. వేస్తారండి కంపల్సరీ. ఎవరు వచ్చినా సినీ యాక్టరేనండి. మా రాజకీయ నాయకుడు అండి. ఏదన్నా అది మీకు తెలిసిందే కదా, చెప్పాల్సిన పని లేదు. అది ఏదైనా పోయిందండి రాజకీయం సినీ యాక్టర్కి మటుకు. అతను పాపతో నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ గారు అండి. ఇంకా అతను అయితే వయసు అనుకోండి ఆరుశ్రీ పెట్టాడండి. నెంబర్ 1 స్థానంలోకి వచ్చారండి. ఆరుశ్రీ కార్డు వచ్చిన కానీ 2 లక్షల రూపాయలది 2,50,000 చాలా మంది మన చిలపేటలు కాదు చాలా మంది ఆపరేషన్ చేసుకున్నారు. అలాంటి పథకం ఎవరు పెట్టలేదండి. కొడుకు కూడా అది దాన్ని పెడుతున్నాడు. చేసండి. అది బాగుంటుందండి. అతను ప్రభుత్వం బాగుండి ఉంటుంది. చూడవలసిన లేదు కూడా అన్నది. అతను గెలిస్తే ఇంకా పనులు కూడా చేస్తాడు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.